లాస్ట్ వీడియోలో మనము ఫస్ట్ క్వశ్చన్ చేసాము. ఇది వచ్చేసి సెకండ్ క్వశ్చన్. లాస్ట్ వీడియోలో వీ హ్యావ్ సీన్ దిస్ ఐవీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్వశ్చన్ చూసాము. నౌ లెట్ us see సెకండ్ క్వశ్చన్. Discuss the key socio-economic religious changes that occurred from early Vedic to later Vedic period. How did those changes impact the structure of society? This is the question. Introduction. Let us start with మీరు క్వశ్చన్ రాసేటప్పుడు ఇట్లా ఇంట్రడక్షన్ బాడీ అలా రాయొద్దు. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ లైక్ మనం ఏం అడ్రస్ చేయాలి ఇంట్రడక్షన్లో మనం లాస్ట్ వీడియోలో చూసినట్టు ఎర్లీ వేదిక్ టు లేటర్ వేదిక్ పీరియడ్ని అడ్రస్ చేయాలి. The Vedic period is morely divided into the early Vedic. First one is like early Vedic period and later Vedic period. Early Vedic period time period, ఇది వచ్చేసి later Vedic period time period. Phases witness the significant socio-economic and religious transformation. This is a simple introduction, like more points ఏం లేవు నార్మల్గా. నెక్స్ట్ వన్ socio-economic religious changes. First one social changes, second one economic changes, third one religious changes. ఇవి మూడు మనం బాడీ పార్ట్లో అడ్రస్ చేయాలి. ఫస్ట్ వన్, ఇన్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్ సొసైటీ వాజ్ ప్రైమర్లీ పోస్టరల్ విత్ సెమీ నార్మిడిక్ ట్రైబ్స్ దట్ ద సోషల్ స్ట్రక్చర్ వాజ్ రిలేటివ్లీ ఎలిగెంట్ ట్రైన్. అండ్ మనకి సోషల్ చేంజెస్లో ఫస్ట్ ఏంటిదంటే వర్ణ సిస్టమ్. లైక్ లేటర్ వేదిక్ పీరియడ్ సొసైటీ బికెమ్ ద మోర్ స్టాటిఫైడ్ విత్ ద డిగ్నిటిఫికేషన్ ఆఫ్ వర్ణ సిస్టమ్. వర్ణ సిస్టంలో ఎమర్జెన్సీ ఏంటి? బ్రాహ్మిన్స్, లైక్ క్షత్రియస్ డామినెన్స్ ఆఫ్ క్లాస్, బ్రాహ్మిన్స్ అండ్ వైశ్యాస్ అండ్ శుద్రాస్. వర్ణ సిస్టమ్ అంటేనే మనకి డివైడెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శుద్రాస్ అనమాట. దిస్ ఈజ్ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ జాతి అంటే క్యాస్ట్ అనేది టేకింగ్ షేప్ అండి ఇక్కడ ఈ లేటర్ వేదిక్ పీరియడ్లో అనేది అప్పటికి స్టార్టింగ్ అనమాట. నెక్స్ట్ వన్, ఇవి సోషల్ చేంజెస్. సోషల్ చేంజెస్ అంటే లైక్ వర్ణ సిస్టమ్ని చేయండి. నెక్స్ట్ మనం ఇలా కాకుండా మీరు వైల్ యు ఆర్ రైటింగ్ దట్ ఆన్సర్ వీటిని పాయింట్ వైజ్ రాయండి. మార్క్స్ ఎప్పుడు ఎక్కువ వస్తాయి అని అంటే పాయింట్ వైజ్ రాసినప్పుడు యూ విల్ గెట్ మోర్ మార్క్స్. నేను కరెక్షన్ చేసేటప్పుడు ఇలాగా రాస్తే ఐ విల్ ప్రిఫర్ లెస్ మార్క్స్ బికాస్ ఆఫ్ ఇక్కడ నేను పాయింట్స్ ఎత్తుకోవాల్సి వస్తుంది. అదే మీరు పాయింట్ టు పాయింట్ రాశారనుకో, ఇలా దీన్ని 1 పాయింట్, దీని సెకండ్ పాయింట్, ఇవ్వన్న సిస్టమ్ థర్డ్ పాయింట్ ఇలా రాస్తే చాలా ఈజీ అవుతుంది ఎవాల్యుయేటర్కి. కరెక్షన్ చేయడానికి కూడా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ వన్ ఎకానమిక్ చేంజెస్. వీ హ్యావ్ డన్ సోషల్ చేంజెస్, ఎకానమిక్ చేంజెస్. ఎర్లీ వేదిక్ ఎకానమీ వాజ్ బేస్డ్ అప్ ఆన్ ద పాస్టరలిజం విత్ ద కౌస్ యాజ్ ద మెయిన్ వెల్త్. వాళ్ళ మెయిన్ వెల్త్ ఏముండేది? కౌస్ ఉండేది. ఎకానమిక్ అంటే లైక్ ఎర్నింగ్ కదా. గ్రాడ్యువల్లీ అగ్రికల్చర్ గెయిన్ ఇంపార్టెన్స్. ఫస్ట్ తర్వాత మనకి అగ్రికల్చర్ లేకుండా తర్వాత అగ్రికల్చర్ అనేది ఇంపార్టెన్స్ వచ్చింది. లేటర్ వేదిక్ పీరియడ్లో సెటిల్మెంట్ లైక్ గంగా యమున, యూజ్ ఆఫ్ ఐరన్, టూల్స్ బేస్డ్ అగ్రికల్చర్ ఫామ్ అయిన తర్వాత అగ్రికల్చర్కి మనం ఐరన్ టూల్స్ యూజ్ చేయడం, ల్యాండ్ ఓనర్షిప్, ట్రేడ్ ఇవన్నీ తర్వాత అనమాట. ముందైతే ఫస్ట్ కౌస్ విత్ అగ్రికల్చర్లో మనము పిలోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్లో చూస్తుంటాం ఆ టూల్స్ ఎలా ఎమర్జ్ అయినాయి ఏంటనేది వీ కెన్ సీ దేర్. నెక్స్ట్ రిలీజియస్ చేంజెస్. ఎర్లీ వేదిక్ రిలీజన్ సెంటర్డ్ అరౌండ్ ద న్యాచురల్ వర్షిప్ లైక్ నేచర్ వర్షిప్. లైక్ నేచర్ని వర్షిప్ చేసేవాళ్ళు అనమాట. వీ నో దట్. రిచువల్స్, హైమెన్స్ డెడికేటెడ్ టు గాడ్స్, God Indra, God Agni, God Varuna. In the later Vedic period, rituals become the more elaborate and controlled by the Brahmins. మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో నేచర్ వర్షిప్ చేసినప్పుడు ఇంద్ర, అగ్ని, వర్ణ ఇవా అనమాట. లేటర్ వేదిక్ పీరియడ్లో వచ్చేసరికి ఎక్కువ ఎలాబరేట్ అయినాయి. ఎవరు కంట్రోల్ చేశాడు? మనకి బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు కంట్రోల్ చేశారు. దేర్ వాజ్ షిఫ్ట్ టువర్డ్స్ ద ఫిలాసఫికల్ థింకింగ్ యాజ్ సీన్ ఇన్ ద ఉపనిషత్. బ్రాహ్మణ్, యూనివర్సల్ సోల్, ఆత్మన్, డివైడ్ ద సోల్ వేర్ డిస్కస్డ్. ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మనము వీటిని కూడా పాయింట్ వైజ్గా లైక్ రిలీజియస్ చేంజెస్లో మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఏ గాడ్స్ ఉన్నారు, లేటర్ వేదిక్ పీరియడ్లో ఏది ఉంది, లేటర్ వేదిక్ పీరియడ్లో డామినెన్స్ ఎలా ఉంది అనేది మనం రాసుకుంటే వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వన్ ఇంపాక్ట్ అండ్ సొసైటీ. దోస్ చేంజెస్ లెడ్ టు ద సోషల్ హైరార్కీ, patriarchal families, decline of tribal equality and consolidation of state formation with the kingship and gain divine status. ఇది షార్ట్ అనమాట, చాలా షార్ట్ ఆన్సర్ ఇది. దీన్ని మీరు పాయింట్ వైజ్గా రాయండి. ట్రై టు రైట్ ఓవరాల్ కన్క్లూషన్ కూడా రాయండి. లైక్ వేదిక్ పీరియడ్కి, లైక్ ఎర్లీ వేదిక్ పీరియడ్కి, లేటర్ వేదిక్ పీరియడ్కి చేంజెస్ ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, మనం మెయిన్ క్వశ్చన్ ఆఫ్ ది డిమాండ్ని మనం అడ్రస్ చేసినాం. ఓకే, ఫస్ట్ ఏంటి ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ని ఇంట్రొడక్షన్లో ఇచ్చేసాం. బాడీ పార్ట్లో సోషో ఎకానమిక్ రిలీజియస్ అన్నారు కాబట్టి సోషల్ చేంజెస్ చూసుకున్నాం, ఎకానమిక్ చేంజెస్ చూసుకున్నాం, రిలీజియస్ చేంజెస్ చూసుకున్నాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.